వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మా ధరణియే చిన్నపిల్ల అనుకుంటే మా ధరణికి ఇంకో చిన్నపిల్ల అండి. ఫస్ట్ బర్త్డే అనమాట ధరణి. ఇది అప్పుడు మన ఛానల్లో ఉందన్నమాట శ్రీమంతం వీడియో కానీ, బార్సాల వీడియో కానీ. ఇప్పుడు ఫస్ట్ బర్త్డే బేబీది. ఇంకా కేక్ కూడా వచ్చేసింది. ఇదిగోండి మల్లేశ్వరక్క అయితే హడావుడిగా తిరుగుతుంది. ఎందుకనంటే చిన్నపిల్లల్ని చూసి ఎతికి మరీ గిఫ్ట్లు అయితే ఇస్తుంది అనమాట. చిన్నపిల్లలకి సపరేట్గా గిఫ్ట్లు ఇచ్చారండి. అది నేను తర్వాత మీకు చూపిస్తాను. అసలు ఆ పిల్లల వరకు సపరేట్, పెద్దవాళ్ళ వరకు అయితే సపరేట్ గిఫ్ట్లు అయితే ఇచ్చారు. ఇదిగోండి ఇంకా అందరూ వచ్చేసారనమాట. నేనే లేట్ అనుకున్నాను, అందరూ వచ్చేసారు. ఎందుకు లేట్ అయిందంటే నేను ఈ మధ్య మా ఇంట్లో పెయింట్లు వేస్తున్నారు కదండి, బీరువా తాళం ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. అది ఎతికి కానీ కనిపించలేదండి. ఇంకా మామూలుగా అయితే బీరువాలో ఉంటాయి కదా శారీస్, అది తీసుకొని కట్టుకుందామంటే మాత్రం లేవు. ఇంకా సరే అని చెప్పి బయట షెల్ఫ్లో ఉన్నాయి కట్టుకొని అయితే వచ్చేసాను. ఆ రోజు బీరువా తాళం అయితే కనిపించలేదు. ఎక్కడ పెట్టానో హడావుడిలో ఎతికేటప్పుడు ఇంకా అరగంట ఎతికానండి, తాళం మాత్రం కనిపించలేదు. ఇంకా సరే అని చెప్పి ఏదో ఒకటి ఫంక్షన్కి అయితే వెళ్ళాలి కదా అని కొంచెం లేట్ అయింది నాకు. ఇంకా కాకపోతే కేక్ కటింగ్ అయితే అయిపోలేదండి. పోనీలే అనుకున్నాను. నేను వెళ్ళాకే కేక్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఫంక్షన్ అయితే అప్పుడే ఫొటోస్ దిగుతున్నారు నేను వచ్చేటప్పటికి. ఇంకా చూడండి ఎంత బాగా జరుగుతుందో. మా ఇంటి దగ్గరలో ఇంత చక్కగా కళ్యాణ మండపం చాలా బాగుందండి. ఫస్ట్ టైం వెళ్ళా నేను. కొత్తగా కట్టారంట, చాలా బాగుంది. మినీ కళ్యాణ మండపం లాగా ఏసీ అనమాట. అసలు ఇదంతా కూడా బెలూన్స్, ఇదంతా డెకరేషన్ ఎంత బాగుందండి. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇదిగోండి ఇంకా కేక్ వచ్చింది, రెడీ చేసేస్తున్నారు కట్ చేయడానికి. ఇంకా అదంతా కూడా డెకరేషన్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అది మొత్తం కూడా దగ్గర నుంచి తీస్తాను. డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఇంకా బుడ్డమ్మాయి అయితే రెడీ అయిపోతున్నాను కేక్ కట్ చేయడానికి. వాళ్ళ మమ్మీని అడుగుతుంది చాకీమని. ఇదిగోండి ఇంకా ఇట్లా అయితే ఫొటోస్ దిగారు. కేక్ వచ్చాక కూడా ఫొటోస్ దిగి ఇంకా కేక్ కటింగ్ అయితే అందరూ వచ్చి స్టేజ్ మీదకి వాళ్ళ తాతగారు, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ వచ్చి చక్కగా కేక్ అయితే కట్ చేస్తున్నారు. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. కింద నుంచి చక్క మొత్తం చూపిస్తున్నాను. అక్కడ వాళ్ళకి వాళ్ళకి అడ్డం వస్తున్నానేమోనని స్లోగా పక్క నుంచి వెళ్ళి తీస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు కూడా వీడియోస్, ఫొటోస్ తీస్తున్నారు కదండి, వాళ్ళకి అడ్డం లేకుండా మనం తీయాలి. ఇంకా అలాగే తీసుకున్నాను. మొత్తం చుట్టూ కవర్ అయితే చేసేసాను. బెలూన్స్ అయితే చాలా బాగా, అంటే పుట్టినరోజు అంటే బెలూన్సే కడతారు కానీ వీళ్ళు బటర్ఫ్లైస్ అలా కూడా పెట్టారు. బాగుంది. అమ్మాయిది కూడా చూడండి ఫోటో ఎలా పెట్టారు, బ్యానర్ లాగా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది డెకరేషన్ అయితే. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా చెప్పండి. ఇదిగోండి ఇంక వీళ్ళైతే కేక్ కట్ చేసే ముందే ఫొటోస్ అయితే దిగుతున్నారు. నేను కూడా ఇంకా కూర్చొని నేను కూడా వీడియో తీయమని ఒక బాబుని అయితే అడిగాను. నన్ను కూడా తీసాడు అటు నుంచి ఇటు. అక్కడ ఒక బాబు ఉంటే ఆ బాబుని తీయమన్నాను అనమాట, తీసాడు. మా అమ్మాయి ఉంది, మీ అమ్మాయి తీయొచ్చుగా అనుకుంటారేమో. మా అమ్మాయి అస్సలు తీయదండి. నన్ను వీడియో తీయమన్నాను అనుకో, బర్త్డే కేక్ దగ్గరే తీయమంటేనే తీయదనమాట. నేను తీయను, నన్ను అడక్కు అనిద్ది అనమాట. అలా కూర్చుంది చూసారా, వీడియో తీయమన్నా తీయట్లేదు. నన్ను వీడియో కూడా తీయకు అంటుంది అనమాట. సరే ఇంకా అని చెప్పేసి బాబుని అడిగాను కదా. ఇంకా పిల్లలందరినీ పిలుస్తున్నారు స్టేజ్ మీదకి, కేక్ కటింగ్కి అందరూ పిలుస్తున్నారు అనమాట. అక్కడ చిన్నపిల్లలందరినీ పైకి పిలుస్తున్నారు. ఇంకా అందరూ పైకి ఎక్కేసి కేక్ అయితే కట్ చేయడానికి రెడీ అయిపోయారు. వాళ్ళ తాతయ్య గారు అయితే, నేను ఇక్కడ వాయిస్ తీసేసాను కదండి, చక్కగా మంత్రాలు అయితే చదివారు, చాలా బాగా చదివారు అనమాట. అవన్నీ ఉంచుదాం అనుకున్నాను డిస్టర్బెన్స్గా. అంటే హ్యాపీ బర్త్డే చెప్తున్నాం కదా మేమందరం, ఆయన మంత్రాలు చెప్పేవి కూడా అంటే డిస్టర్బెన్స్గా వినపడుతుంది, అందుకని తీసేసాను. చాలా బాగా చదివారండి మంత్రాలు, చాలా బాగున్నాయి. అమ్మాయిని చాలా బాగా ఆశీర్వదించినట్టుగా ఆ మంత్రాలన్నీ చదివారు. ఇంకా చాలా బాగా ఆశీర్వదించారనమాట. ఇంకా పిల్లలందరూ నిలబడ్డారు చూడండి కేక్ కటింగ్కి. లక్ష్మక్క అయితే లేదనమాట, ఊరెళ్ళింది. లేకపోతే లక్ష్మక్క కూడా వచ్చేది. లక్ష్మక్క పని ఉండి ఊరెళ్ళింది అనమాట. అందుకని లక్ష్మక్కని బాగా మిస్ అవుతున్నాం ఇక్కడ. లక్ష్మక్క లేదు. ఇంకా ఇదిగోండి అందరూ కట్ చేస్తున్నారు పిల్లలందరూ. బేబీ అయితే ఎంత బాగా కట్ చేస్తుందో చూడండి, ఎంత ఆనందంగా ఉందో. అస్సలకి పిల్లలందరూ కూడా ఎలా ఉంటారంటే, పుట్టినరోజు ఎవరిదైనా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా కేక్ అయితే కట్ చేసేసారు. కేక్ కట్ చేశాక ఆ బుడ్డమ్మాయికి కొంచెం క్రీమ్ అయితే పెట్టారు. ఇంకా చూడండి నాకు కేక్ పెట్టండి అని చెప్పేసి ముందుకు వస్తుందన్నమాట. నిజంగా అసలుకి చాలా క్యూట్గా ఉందన్నమాట. అస్సలు భలే చక్కగా కేక్ కట్ చేసింది, పెట్టమంటుంది అనమాట. అదిగోండి ఇంకా అక్కడైతే మొత్తం చాకు లాగేసుకుంటుంది.
నిజంగా అసలు చిన్నపిల్లలకి స్వీట్ అంటే చాలా ఇష్టం కదా. అదిగోండి ఇక్కడ కెమెరా అబ్బాయి అడ్డం వచ్చాడనమాట. అదిగోండి చూడండి చాకు లాగేసుకొని, స్వీట్ కదా తియ్యగా ఉంటుంది కదా, చక్కగా బుడ్డమ్మాయి. అక్కడేమో అసలు దేవేమో లాగేసుకుంటున్నాడు, వాళ్ళ డాడీ తీసేసుకుంటున్నాడంట. అయినా సరే ముందుకెళ్ళి అది చూడండి కేక్ ఎలా తింటుందో. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్తా కూడా దాన్ని చూస్తూ నవ్వుతున్నాము. భలే కట్ చేసిందండి. నిజంగా చాలా బాగుంది, చాలా క్యూట్గా చాలా బాగుంది బేబీ. అదిగోండి ఇంకా వద్దంటున్నారని ఆ క్రీమ్ తీసుకొని ఇవ్వట్లేదని ఏడుస్తుందనమాట. నిజంగా చాలా బాగా కట్ చేసింది. ఇంకా అందరు కట్ చేసి ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట కేక్ కటింగ్ అయిపోయాక. ఇంకా అలా అక్షింతలు అయితే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వేసేసాక ఇంకా వాళ్ళ బాబాయి వాళ్ళ తాతయ్య కూడా వేసేసారు. ఇంకా అక్షింతలు వేసేసాక అందరు ఫోటోలు అయితే దిగుతున్నారు. తర్వాత నెక్స్ట్ ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా వేస్తారనమాట. ఇంకా ఇదిగోండి మల్లేశ్వర అక్కయ్యను అన్నయ్య అయితే భోజనాల కార్యక్రమం ఉంది కదా, అంత హడావుడిగా వెళ్ళిపోతున్నారనమాట. అక్కడ అందరినీ చూసుకోవాలి కదండి, ఇంకా ఫంక్షన్ అంటే సరిపోయిద్ది. ఇంకా ఇదిగోండి ఇంకా మళ్ళీ పిలిచారనమాట మల్లేశ్వర అక్కయ్యని ఫోటో దిగడానికి. ఇంకా మళ్ళీ వచ్చి శంకర్ అన్నయ్య వాళ్ళు ఫోటోలు దిగి మళ్ళీ వెళ్ళిపోయారు అక్కడికి హడావుడిగా. ఇదిగోండి ఇంకా మల్లేశ్వర అక్క అయితే చిన్నపిల్లల్ని ఎతుకుతుంది అనమాట గిఫ్ట్లు ఇవ్వడానికి. ఆ గిఫ్ట్ ప్యాకెట్లో ఏముంది అని చెప్పేసి నేను చూపిస్తాను అన్నాను కదా, అందరికీ కవర్లు ఇస్తుంది. మా అమ్మాయి అంటుంది నేను కూడా చిన్నపిల్లనే అని చెప్పి అంటుంది అనమాట. అయితే కాదు, చిన్నపిల్లలు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు అనమాట. నేను అదే చెప్పాను, స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇస్తారని చెప్పేసి. అందరూ అక్షింతలు వేసి గిఫ్ట్లు ఇచ్చి బేబీకి అయితే అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. మీరందరూ కూడా మా బేబీని చక్కగా ఆశీర్వదించండి. ఇంకా అందరూ వస్తున్నారు అనమాట. చూడండి అందరూ లేసి అక్షింతలు వేయడానికి ఇంకా రెడీ అవుతున్నారు. ఇంక ఇదిగోండి అక్క అయితే చిన్నపిల్లల్ని ఎతుకుతుంది. అది అందరికీ తలా ఒక కవర్ అయితే ఇస్తుంది. దాంట్లో ఏమున్నాయి అని చెప్పేసి అందులో పెన్సిల్, మొత్తం కలర్ ప్యాకెట్ ఒకటి, బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్స్ అవన్నీ వేసి ఒక ప్యాకింగ్ లాగా ఇచ్చారనమాట పిల్లలందరికీ. ఇంకా సుమ అయితే వచ్చేసిందండి. ఇదిగోండి నా మీద గొడవ వేసుకుంటుంది. అసలు నువ్వేమనుకుంటున్నావు, అసలు నన్ను పిలవలేదు, నన్ను పిలవకుండా హైమాంటి కూడా వచ్చింది, అసలు నన్ను పిలవకుండా వస్తావా, లక్ష్మక్క అయితే అంతే వస్తుందా అని చెప్పేసి అసలు గొడవ అనమాట. ఆ రోజు లక్ష్మక్క లేదు, ఊరెళ్ళింది అనమాట పని మీద. అందుకని లక్ష్మక్క అయితే పిలుస్తుంది అని చెప్పేసి నా మీద అయితే గొడవ వేసుకుంటుంది. ఇదిగోండి ఇంక ఇక్కడ అందరం అనమాట, ఇక్కడ ఫ్రెండ్స్ అందరము ఇంకా అందరం వచ్చేసాము. నన్ను ఇంకోండి వాళ్ళ అబ్బాయికి గిఫ్ట్ ప్యాకెట్ అయితే ఇచ్చారండి, సుమా వాళ్ళ అబ్బాయికి. సరే గిఫ్ట్ మా మేనత్త అండి తిను, మా మేనత్త మళ్ళీ మా మేనత్త మనవరాలు. ఆ బుడ్డది నా దగ్గరికి రమ్మంటే రావట్లేదు, రా వీడియో తీస్తారా రా అన్నా కానీ రావట్లేదు అనమాట బుడ్డది అసలుకి. ఇదిగోండి సుమా వాళ్ళ అబ్బాయి ప్యాకెట్ తీసుకున్నాను కదా, అరే నాకు ఇస్తామంటే 1000 రూపాయలు చెప్పాడండి. అది అమ్మ 1000 రూపాయల, నేను ధరణిని అడిగైనా తీసుకుంటాను, నువ్వు నాకు ఇవ్వద్దురా అని చెప్పేసి అయితే అన్నాను అనమాట. అసలు ఎంత తెలివిగా చెప్పాడు మనకి, ఎందుకంటే ఏదో పిల్లలతో సరదాగా అలా అయితే మాట్లాడాను. ఇక్కడ అందరం మా లైన్ అందరం ఒక్క దగ్గర ఉండేవాళ్ళం. వీళ్ళందరం కూడా పద్మక్క కూడా హాయ్ చెప్తుందండి, సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ అంటుంది. ఆ చెవులు చూసారా చూపిస్తుంది, ఎంత పెద్దగా ఉన్నాయి అక్క, నాకన్నా పెద్దగా ఉన్నాయి అంటుంది సుమ. నాయి చూడు ఎంత చిన్నగా ఉన్నాయి అని చెప్పి అంటుందన్నమాట. ఇదిగోండి సుమ వాళ్ళ అబ్బాయి చూసారా పెన్నులు అవన్నీ చూపిస్తున్నాడు, ఒక్కొక్కటి బిస్కెట్ ప్యాకెట్లు చాక్లెట్లు అన్నీ చూపిస్తున్నాడు అనమాట, అన్నీ పట్టుకొని. ఇగో ఇవైతే పిల్లల వరకు ఇచ్చారు, చాలా బాగున్నాయి. పిల్లలకి గిఫ్ట్లు ఇస్తే వాళ్ళకి ఎంత ఆనందం అనిపించిందో పిల్లలకి. నిజంగా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు బర్త్డే ఫంక్షన్స్ అంటే. ఇంక ఇలా అయితే చక్కగా అందరు వెళ్ళిపోయి లైన్గా ఇంకా అక్షింతలు అయితే వేస్తున్నారు. సుమ కూడా వెళ్తుందనమాట, అక్క నువ్వు ఇదిగో ఇక్కడే నా దగ్గరే ఉండి నన్ను పిలవకుండా వచ్చావు కదా ఉండు అని చెప్పేసి. ఇక్కడితో అయిపోలేదండి, మళ్ళీ వెళ్ళి వేరే చాటకు కూడా వెళ్ళాక ఆ ఫంక్షన్ అయిపోయినంతసేపు నన్ను అంటుందన్నమాట. అంటే నేను మామూలుగా వచ్చేస్తుంది అనుకున్నా, అంటే కాలు బాగాలేదు కదా, నన్ను ఇంకా కీర్తి తీసుకెళ్ళింది. మామూలుగా అయితే అందరం కలిసి వెళ్తామండి, లక్ష్మక్క ఉంటే అందరిని కలిసి అందరం వెళ్ళేవాళ్ళం. సరే ఇంకా వస్తుందా రాదని నేను ఫోన్ చేయలేదు, నన్ను పిలవకుండా వెళ్ళిపోతావా అది అంది, పాపం అనిపించింది. ఇంకా తర్వాత అందరు వచ్చారు కదా, ఇంకా అందరం ఒక చాటు ఉండేవాళ్ళమే అనమాట. ఇక్కడ ఏరియా వాళ్ళమే అనమాట అందరం, హైమాంటి వాళ్ళు అందరం కూడా అక్షంతలు వేసి ఇంకా వెళ్తున్నారు. చూడండి నిజంగా చాలా బాగా జరిగిందండి. అందరం ఇట్లా ఫంక్షన్స్ అప్పుడే కదా కలిసేది. నేను ఈ మధ్య అయితే 3 నెలల నుంచి అక్కడికి వెళ్ళట్లేదు. ఇంకా ఇదిగోండి లక్ష్మి కూడా వచ్చేసింది. ఇంకా ఇట్లా అయితే అందరినీ కలిశాను చాలా రోజుల తర్వాత. ఫంక్షన్లకు వెళ్ళట్లేదు ఈ మధ్య. మొన్న మా మేనమామయ్య కొడుకు పెళ్ళికి వెళ్ళాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇట్లా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాను కదా, కొంచెం కాలు తగ్గింది నొప్పి, అది ఇంకొంచెం తగ్గితే సరిపోయిద్ది. అట్లా ఫంక్షన్స్కి అయితే స్టార్ట్ అయ్యాను. కానీ కొన్ని ఫంక్షన్లు అయితే వెళ్ళలేకపోయాను అనమాట. కొన్ని ఫంక్షన్స్ అన్నీ ఈయనే వెళ్ళారు, మా వారు వెళ్ళొచ్చారు.
కాలు బాగాలేదు కదండి, అందువల్ల వెళ్ళలేకపోయాను అనమాట. ఇంక ఇప్పుడైతే నేను బయటికి రావడం స్టార్ట్ అయిందనమాట. ఇంక అందరూ లైన్గా వస్తున్నారు, ఇంక అందరూ అక్షంతలు వేయటానికి. సుమా వేసి వచ్చేసింది అనమాట. ఇంక నేను కూడా వేయటానికి అయితే వెళ్తున్నాను. అత్తయ్య, నేను, మా మేనమామ భార్య అనమాట, మా మేనత్త, ఇంకా అమ్మ, మా అత్తయ్య, నేను ఇంకా వేయటానికి అయితే అక్షంతలు వెళ్తున్నాము. ఇంకెళ్ళి పాప అయితే పాప నిద్రపోతుందండి, అలసిపోయింది. ఇంక అందుకని వీళ్ళకే విషెస్ చెప్పేసాను. వెళ్ళగానే పాపకి చెప్పాను నేను, పాప అప్పుడు ఆడుకుంటుంది, కానీ వీళ్ళకి కూడా విషెస్ చెప్పేసి వీళ్ళకి కూడా అక్షంతలు వేసేసి ఇంకా పాప అయితే చక్కగా నిద్రపోతుంది. ఏంటంటే ఇప్పుడు మరీ అసలు రోజు 8:30 అంటే వాళ్ళు బాగా అలసిపోయి ఉంటారు కదా. ఈ పుట్టినరోజు అంటే అందరిని చూసి వాళ్ళకి సందడిగా ఉంటుంది కాసేపు, తర్వాత మళ్ళీ మామూలే. ఇంకా మేము కూడా ఫోటో దిగేసి ఇంకొచ్చేసి భోజనానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. భోజనానికి వెళ్దాం అనుకునేసరికి స్టేజ్ దిగానే నీరజ అయితే కనిపించిందండి. ఇంకా చూడండి, ఇప్పుడు రమాంటి దగ్గరికి వెళ్ళి సుమా నా మీదే చెప్తుంది అనమాట, మళ్ళీ నన్ను పిలవకుండా వచ్చానని. అదిగోండి, అస్సలు ఊరుకోవట్లేదు అనమాట, నన్ను పిలవలేదు అనే చెప్తుంది. లక్ష్మక్క అయితే నన్ను పిలిచేది నువ్వు పిలవకుండా వచ్చావని, పెద్ద నాని అయితే నన్ను తీమాకక్క అంటున్నాడు. అది చూడండి ఎలా చెప్తుందో. ఇంకా తర్వాత అయితే ఇంకా సరే భోజనానికి వెళ్దాం పాసమ్మ అక్షంతలు వేసాంగా అన్న, ఈసారి పిలుస్తాలే అన్న. ఇంకా నీరజ కూడా వచ్చేసింది అనమాట. నీరజ అక్షంతలు వేయాలి రమ్మంటే మళ్ళీ వెనక్కి వెళ్ళానండి, అక్షంతలు వేసి వస్తాను అని చెప్పేసి అంటే సరే వెనక్కి వెళ్ళి పాప కొంచెం ఏడుస్తుంది కదా, కాసేపు నుంచున్నాము అక్కడ. నుంచున్నా కానీ బేబీ ఏడుస్తుంది అనమాట. అంటే కొద్దిసేపు పడుకుంది కానీ ఏడుస్తుంది. అంటే ఆ గౌను కొంచెం డ్రెస్ మారిస్తే ఇంకా బాగుంటుంది బేబీకి, ఇంకా అందుకని చెప్పి ఏడుస్తుంది అని చెప్పేసి మేమైతే కొద్దిసేపు అయ్యాక వద్దాంలే నీరజ అని చెప్పేసి అయితే అన్నాను. ఇంకా అందుకని మళ్ళీ భోజనాల దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి అని అడిగాను అనమాట. సరే భోజనాల దగ్గరికి వెళ్ళాలండి ఇప్పుడు. ఇంకా బయలుదేరుతున్నాను. మల్లేశ్వరక్క అయితే పాపం ఎక్కడికి అక్కడికి తిరుగుతుంది. బేబీ నిజంగా ఓపికగా ఇప్పుడు దాకా ఉంది కదా, కొంచెం ఇంకా డ్రెస్ మారుస్తానికి వెళ్ళారు. ఇంకా మల్లేశ్వరక్కని పిలిచి కూర్చో అక్క నువ్వు కొద్దిసేపు అంటే అస్సలు కూర్చోట్లేదండి. అలా కూర్చుందా మళ్ళీ అమ్మటే లేచి వెళ్ళిపోవాలి. అంటే ఫంక్షన్ అప్పుడు హడావుడి ఉంటుంది, ఇంక అమ్మటే వెళ్ళిపోయింది. ఇంక ఇదిగోండి నేను కొంచెం అక్కడ కొద్దిసేపు నాకు ఈలోపు మా అమ్మాయి సుమా అమ్మ వాళ్ళందరూ వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసి భోజనం అయితే తింటున్నారనమాట. సుమా వచ్చేసరికి రాక్క నీకు స్వీట్ పెడతానని చెప్పి అయితే పిలిచింది. నాకు వద్దు నేను పెట్టుకొని వస్తా అంటే రాక్క అని పిలుస్తుంది. సరే అని చెప్పేసి వచ్చాను అనమాట. స్వీట్ అయితే పెట్టింది. ఏమంటుందో చూసారా, కొంచెం తినమంటే మొత్తం తిన్నానంట. సరే నా సగం నీకు పెడతా ఇటు అని ఆ సగం తనకే పెట్టాను అనమాట. నీకు మళ్ళీ తీసుకొని వస్తాలే నా స్వీట్ అంటే నాకు వద్దక్క అంటుంది. ఇంకా అట్లా మా అమ్మ అయితే కుల్ఫీ పెడతా అంటుంది అనమాట. నాకు కుల్ఫీ వద్దని చెప్పేసి అన్నాను. ఇంక భోజనం తినాలి కదా, భోజనాలు కూడా చాలా బాగున్నాయండి. టిఫిన్ వాళ్ళకి టిఫిన్ పెట్టారు, రైస్ వాళ్ళకి రైస్ పెట్టారు, చాలా బాగుందన్నమాట. ఇంకోండి అవన్నీ ఐటమ్స్ అనమాట, చాలా బాగుంది. బిర్యానీ కానీ అటు సైడ్ ఏమో మొత్తం ఇవి ఉన్నాయన్నమాట టిఫిన్స్. నేనేంటంటే ముందు రైస్ పెట్టించుకున్నాను కదా, ఏమోలే వద్దులే అనిపించి మళ్ళీ టిఫిన్కి వెళ్ళాను. ఇంకా దోశ, పునుగు, చట్నీ సపరేట్గా పెట్టారనమాట. ఇక్కడ కూడా పుల్కాను మేతి చమన్ కర్రీ కూడా పెట్టారు. నేనైతే టిఫిన్ తినేసాను అనమాట. ఇదంతా మళ్ళీ వైట్ రైస్, కర్రీస్, నెయ్యి అవన్నీ ఇటు సైడ్ పెట్టారనమాట. భోజనాలు అనుకుంటాం కానండి, ఎల్లు అయితే తినలేము. ఇంక ఇట్లా ఇదిగోండి ఇవైతే తిన్నాను అనమాట. ఏంటవి మినప్పిండి వడియాలు, చాలా బాగుంటాయి అవి. ఇంక ఇవన్నీ ఐటమ్స్ చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే వీళ్ళందరూ ఫ్రీ అయ్యారు, అందరు భోజనాలకు వెళ్ళారు కదా, చక్కగా బేబీకి డ్రెస్ మార్చారు, చాలా ఫ్రీగా ఉంది, చక్కగా నవ్వుతూ ఆడుకుంటుంది అనమాట. ఇంక ఇదిగోండి బొమ్మ వాటర్ తాగమన్న తాగట్లే. ఇదిగోండి ఇంక కొద్దిసేపు అయితే వీళ్ళు కూర్చున్నారు. ఇంక ఇట్లా అయితే వీడియో తీసుకొని అయితే పుట్టినరోజు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇదిగోండి రిటర్న్ గిఫ్ట్ అనమాట. ఇది చాలా బాగున్నాయి రిటర్న్ గిఫ్ట్స్ కూడా. ఇదేంటంటే ఒక 3 డబ్బాలు వచ్చినాయి కదా, పంచదారకి, కాఫీ పొడి, టీ పొడి వేసుకోవడానికి. దానిపైన ఇంకో మూత కూడా తీయటానికి మీకు ఓపెన్ చేసి చూపించాను కదా, అలా తీసి కూడా దాంట్లో యాలకులు అలాంటివి వేసుకోవచ్చు అంట. చాలా బాగుంది. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.